శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 25 ఆదివారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. తిథి సప్తమి, ఉదయం 5:31 వరకు. నక్షత్రం భరణి, సాయంత్రం 4:45 వరకు. వర్జం ఉదయం 4:20 నుంచి 5:53 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:41 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:12 నుంచి 1:43 వరకు. రాహుకాలం సాయంత్రం 4:57 నుంచి 6:31 వరకు. సూర్యోదయం ఉదయం 6:05. సూర్యాస్తమయం సాయంత్రం 6:31. ఈరోజు విశేషం. ఈరోజు ఆదివారం సప్తమి తిథి వచ్చింది. శ్రావణ మాసంలో ఆదివారం రోజున మహిళలు ఆదిత్యారాణుబాయి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. అందుకే ఆదివారం రోజున సూర్యదేవుణ్ణి ఆరాధించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పరిపరి విధాలుగా ఉన్న ఆలోచనలు కొలిక్కొస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు రాగలవు. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలుంటాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగ వ్యాపారాలు కలిసొస్తాయి. ధనలాభం ఉంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. క్రమంగా అభివృద్ధి పొందుతారు. ఏకాగ్రతతో పనిచేయాలి. సుఖ సంతోషాలున్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో పురోగతి ఉండదు. అనవసరంగా కొన్ని వస్తువులు కొని వృధా చేస్తారు. ఈరోజు ఆలోచించి ఏదైనా చేయడం మంచిది. శివారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. రావాల్సిన సొమ్ము సమయానికి అందుకుంటారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆలోచనలను అమలు చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. మీలో పట్టుదల పెరుగుతుంది. కుటుంబంలో విభేదాలు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు తీరతాయి. ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. పోరాడితేనే విజయం లభిస్తుంది. పరిస్థితులు సహకరించవు. శ్రమతో పనులు పూర్తవుతాయి. అవమానాలను భరించాల్సి ఉంటుంది. ఓర్పుగా ఆలోచిస్తే పరిష్కారం పక్కనే ఉంటుంది. ఆర్థిక వనరులు సమకూరుతాయి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులు మరింతగా దగ్గరవుతారు. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహన యోగం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. వ్యాపార లావాదేవీలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగాల్లో పని భారం తగ్గుతుంది. బుద్ధిబలంతో విజయం లభిస్తుంది. సిరి సంపదలున్నాయి. ఒక పనిలో శ్రమ అధికమవుతుంది. ఇంట్లో వారితో కలిసి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి. అపార్థాలకు అవకాశం ఉంది. పనులు ముందుకు సాగుతాయి. బంధువుల నుంచి శుభకార్యాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి. విష్ణు దర్శనం మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషాలు నిండుతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో కొంత ఊరట లభిస్తుంది. అభీష్ట సిద్ధి.
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప అంతా బాగానే ఉంటుంది. పొరపాట్లు జరిగినా త్వరగానే సర్దుకుంటాయి. రావాల్సిన ధనం వస్తుంది. శుభవార్త ఆనందాన్నిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. వ్యాపార వ్యవహారాల్లో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ దర్శనాలు చెయ్యాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దుర్గాదేవిని పూజించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన చేస్తారు. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి చికాకులు తొలగుతాయి. ఉద్యోగ విషయాల్లో శుభ ఫలితం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. మాట వల్ల తగాదాలకు అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. గృహప్రాప్తి సూచితం. ఉల్లాసంగా పనులు ప్రారంభించండి. ధనలాభముంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంచనాలకు తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. అందవలసిన ధనం సకాలంలో అందుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇతరుల నుండి మాటలు పడాలి. జాగ్రత్తగా ఉండాలి. గురు శ్లోకం చదువుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు యత్నకార్య సిద్ధి లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థికంగా మరింత బలపడి ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పని భారం తగ్గుతుంది. ముఖ్య విషయాల్లో తొందర పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఖర్చు పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. కష్టాలు తొలగుతాయి. సంతోషించే వార్త వింటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణంలో ఉంటాయి. ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారు ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యలు తీరతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలందుతాయి. ఊహించని రీతిలో బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబ సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ వర్గాలకు పదవీ యోగం ఉంటుంది. బంధువులతో తగాదాలు తీరుతాయి. దూర ప్రయాణాలుంటాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదల ముందుకి నడిపిస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు తీరతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. దైవ దర్శనాలు, ప్రయాణాలు చేస్తారు. లక్ష్మి స్తుతి అదృష్టాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాల సాధనలో కుటుంబ సభ్యులు చేయూతనందిస్తారు. వ్యాపారాల్లో మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. గొప్ప శుభకాలం మొదలైంది. ఈ సమయంలో చేసే పనులు మంచి భవిష్యత్తునిస్తాయి. క్రమంగా వృద్ధి ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగండి. సహకరించేవారున్నారు. దైవబలం రక్షిస్తోంది. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. న్యాయపరమైన విజయం లభిస్తుంది. మొహమాటం పక్కన పెట్టి మాట్లాడాలి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఎక్కువ శ్రమ మీద ఫలితం పొందుతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ధనపరంగా ఒడిదుడుకులు తగ్గుతాయి. వృత్తిపరంగా వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక సమస్యలు కలుగుతాయి. ఆలోచించి ఏదైనా చేయడం మేలు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు.
దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహాది వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మరింత సానుకూలంగా పూర్తి కాగలవు. సోదరులతో వివాదాలు కొలిక్కొస్తాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో నూతనోత్సాహం ఉంటుంది. శీఘ్ర కార్యసిద్ధి, అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు విజయాన్నిస్తాయి. మిత్రుల సహకారంతో ఒక నూతన కార్యాన్ని ఆరంభిస్తారు. సాహసంతో చేసే పనులు శక్తినిస్తాయి. ఆర్థిక యోగం బాగుంది. సంకల్పం సిద్ధిస్తుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. మంచి వార్త వింటారు. శ్రమ అధికమైన మంచి ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది. ఇష్టదేవత స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. గృహ వాహన యోగాలు ఉండవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు కొలిక్కొస్తాయి. స్థిరాస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. విఘ్నాలున్నాయి. బుద్ధి బలంతో వాటిని అధిగమించాలి. శ్రద్ధ అవసరం. నిరాశ పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి. ఎవరితోనూ వివాదాలు వద్దు. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. ఒక విషయంలో లాభపడతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో మంచి వార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేర్పుగా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో మరింత అభివృద్ధి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బంధు విరోధాలు తొలగిపోతాయి. పనుల్లో అవాంతరాలు సమసిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో వివాదాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలుంటాయి. విశేష ధనలాభం, అదృష్ట యోగం ఉన్నాయి. సత్వర కార్యసిద్ధి. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. ప్రశంసలందుకుంటారు. ఆదరించేవారున్నారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏదనుకుంటారో అదే జరుగుతుంది. ఆత్మీయుల నుంచి మంచి వార్త వింటారు. ఉద్యోగాల్లో అధికారులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. కీలక విషయాలను చర్చలు జరపాలి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే పనులు త్వరగా పూర్తవుతాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రోజు ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. రాజయోగం ఉంది. మంచి ఆలోచన విధానంతో విజయాలు సాధిస్తారు. ప్రశాంత జీవితం లభిస్తుంది. ఆత్మబలం పెరుగుతుంది. ఏ పనినైనా చేయగలననే నమ్మకం వస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. కళ నిజమవ్వాలంటే విశేషమైన కృషి అవసరం. కష్టాలను అధిగమిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత పురోగతి కలుగుతుంది. ఈ రోజు ఫలితాలు లాభదాయకంగా ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.